నమస్కారం ఫ్రెండ్స్. రీసెంట్గా ఉగాది పండుగ నాడు అందరము అనుకున్నది ఏంటంటే క్యాబినెట్ విస్తరణ, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణ చేయడం జరుగుతుంది. ఉగాదికి ఏవైతే శాఖలు ఇంకా పెండింగ్లో ఉన్నాయో వాటికి మంత్రులుగా నియమితులు అవుతారు అన్న ఒక వార్త అయితే మొత్తం ఆ 2-3 రోజులు చాలా చర్చనీయాంశంగా మారింది. కానీ క్యాబినెట్ విస్తరణ జరగలేదు, క్యాబినెట్ విస్తరణ ఆగిపోయింది. అది ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు. మరి దాదాపు ఇక 1.5 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇప్పటికీ మనకు హోంశాఖ లేడు, విద్యాశాఖ మంత్రి లేదు, ఆరోగ్య శాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేరు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా శాఖలకు మంత్రులు లేరు. అన్ని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడం జరిగింది. తెలియని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇంతకుముందు మంత్రిగా అనుభవం లేదు, ఎలాంటి అనుభవం లేదు. అలాంటప్పుడు హోంమంత్రి, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ముఖ్యమంత్రి గారికి మీకే ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో సరైన ఇన్ఫర్మేషను సరైన టైంకి అందకపోవచ్చు. ఒకళ్ళు అందిన సరైన టైంలో మీరు నిర్ణయాలు తీసుకోకపోవచ్చు, యాక్షన్ తీసుకోకపోవచ్చు. కాబట్టి తొందరగా కొంచెం క్యాబినెట్ విస్తరణ చేసి ఆ మిగతా శాఖలు మిగతా వాళ్ళకి అప్పచెప్పితే వాళ్ళు కొంచెం ఆ పనులను చూసుకుంటారు. మీరు ముఖ్యమంత్రి పని మీకు ఆ పనే పెద్ద ఎక్కువ, దానికి తోడు మిగతా శాఖలు మీరు ఇంకా మీ దగ్గర పెట్టుకున్నారు, హోంశాఖ లాంటివి. కొంచెం క్యాబినెట్ విస్తరణ చేసుకుంటేనే మంచిది, మీ గవర్నమెంట్కి మంచిది. ఇంకా లేట్ చేస్తే ఇక హాఫ్ టర్మ్ అయిపోయాక హాఫ్ టర్మ్కు మంత్రులను చేసి కూడా వాళ్ళు కూడా లాభం ఉండదు. కొంచెం ఆ మిగతా శాఖలు మంత్రులను కేటాయించి మెయిన్ శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ ఉంది, ఆరోగ్య శాఖ ఉంది, హోమ్ మినిస్టర్ ఉన్నది, హోంశాఖ ఉన్నది. వాటిని కొంచెం మంత్రులకు పెట్టి వాళ్ళ శాఖలు వేరే వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీ పని మీరు చేసుకున్న దానికే పెద్ద తలా తోకకు వస్తుంది. ముఖ్యమంత్రి గారు కొంచెం దయచేసి కొంచెం క్యాబినెట్ విస్తరణ చేసి తొందరగా ఇచ్చేయండి. ఎందుకంటే హాస్టల్లో పిల్లలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతారు. హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, హోంశాఖలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, పోలీసు డిపార్ట్మెంట్లో చాలామంది హత్యలకు అత్యాచారాలకు గురవుతారు. రాష్ట్రంలో ఒక వారంలోనూ 4-5 అత్యాచారాలకు గురయ్యారు. మన ఈ తెలంగాణ మహిళలే కాకుండా విదేశీ నుంచి వచ్చిన మహిళలు కూడా, జర్మనీకి సంబంధించిన. ఒకసారి ఆలోచించండి మీరు. కనీసం ఆ మెయిన్ శాఖలు అయితే ఎవరు ఉన్నాయో కొంచెం శాఖలకు మంత్రులను కేటాయించి కొంచెం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తీసుకురండి ముఖ్యమంత్రి గారు.